తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇకనైనా రాత్రికాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనైనా మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వ సృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే మహిమ, నిత్యుడగు తండ్రి మీకే స్తోత్రం, పరలోకపు తండ్రి మీకే స్తోత్రం, ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం, జ్యోతిర్మయుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, దానియేలు యొక్క దేవ మీకే మహిమ, షద్రక్ మెషక్ అభిజ్ఞుగోరని వారి దేవ మీకే మహిమ, సర్వాధికారి అయినటువంటి దేవ మీకే స్తుతి, సర్వోన్నతుడ నీకే స్తోత్రం, జీవం గల మా దేవ మీకే మహిమ, మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే ఘనత, మహోన్నతుడకు దేవ మీకే స్తోత్రం, మహాదేవ మీకే మహిమ, ప్రేమగల మా దేవ మీకే స్తోత్రం, ప్రేమకు సమాధానమునకు కారకుడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, దయగల మహారాజా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, కృపగల మహారాజా నాయన, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. మేము అనుభవించాల్సిన శిక్షను తండ్రి మీ ప్రియకుమారుడు వేసి తండ్రి మమ్మల్ని విడిపించి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నాయన, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన్న పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి, మా పాపలని మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి ఇదిగోనైనా కీర్తన గ్రంథము 103:13 సెలవిచ్చిన ప్రకారము తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడినని సెలవిచ్చి ఉన్నావు దేవా. నాయన అట్టే రీతిగా నాయన మా ఎడల జాలి చూపించావు నాయన. ఆయన ఇగో తండ్రి ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడని సెలవిచ్చావు కదా నాయన. ఇగో తండ్రి మా పాపములన్నీ కూడా మన్నించండి నాయన. హిమము కంటే తెల్లగా ఉండునట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఈ శుభ్తో మా పాపలను పరిహరించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇగో నాయన, మీరు మాకు ఇచ్చిన జీవజలమును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి సృష్టిని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మీరు ఇచ్చినటువంటి జీవాహారాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రార్థనకు జవాబు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా ప్రార్థన వినిచున్నందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక సజీవుల లెక్కలలో మమ్మల్ని ఉంచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడ, మా పాపములను మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సంఘంలో తండ్రి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి వారి అవసరతలో నాయన, ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ అక్కర్ల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో మీ మెరుగుగా తండ్రి. ఇక నాయన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ సన్నిధి తోడించి నాయన, మీ కృప తోడించి నాయన, వారి సమస్యల నుంచి విడిపించి తండ్రి ఇక పరలోకపు కణానికి తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నిజమే నాయన, అలనాడు యాకోబు తండ్రి నాయన ఏ విధముగా తండ్రి కనాను దేశానికి తన భారీ బిడ్డలను నడిపించారో తండ్రి అట్టి రీతిగా మమ్మల్ని నడిపించండి ఆయన. అలాగో తండ్రి ఐగుప్తు దేశంలో నుండి తండ్రి మీరు ఏ విధంగా తండ్రి పాలుతేలు ప్రవహించి కనానికి నడిపించారో అట్టి రీతిగా మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి దేవా,
ఇక నాయన ప్రపంచంలో ఉన్నటువంటి దేశంలో అన్నిటిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక తండ్రి మరి ముఖ్యంగా మా దేశంను కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇక మా దేశంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి నాయన బీదలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులే కానీ అనాథులే కానీ నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చట్టను భద్రపరచండి నాయన. మా దేశంలో ఉన్న అధికారులు కానీ మా దేశంలో ఉంటే ప్రజలనే కానీ మా దేశంలో ఉన్నటువంటి సేవకులనే కానీ నాయన సేవకుల కుటుంబాలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చట్టం భద్రపరచండి అయినా. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ తండ్రి రక్షణ అనుగ్రహించండి అయినా. ఇకనైనా అధికారులు మొదలుకొని ప్రతి ఒక్కరికి తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేసిన ప్రతి ప్రజని కూడా మండించండి అయ్యా. వారందరికీ నాయన జ్ఞానవృదయం దయచండి ఆయన, రక్షణ దయచండి తండ్రి, మారు మనసును దయచండి ఆయన. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంసహృదయాలు అనుగ్రహించమని అడుగుతున్నాం ఆయన. అలాగే పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీలు, రైతులు, కూలీలు, ప్రతి ఉద్యోగస్తులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. ఎస్యా మీకే స్తోత్రం నాయన. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సులువుగా చిక్కులు పెట్టే పాపం, గర్వము, కోపము, ధనము, అసూయ, వ్యభిచారము, భోజనత్వము నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు సహాయం చేయండి అయ్యా. మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా అనేకులు అప్పుల బాధలు ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి అప్పుల బాధల నుంచి విడిపించండి నాయన. ఇదిగో తండ్రి దొంగలు, త్రాగుబోతులు, నాయన వ్యసనపరులు నాయన విదేశాలకు తండ్రి బ్రతుకు తెరువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలే కానీ చదువు కొరకు వెళ్ళిన విద్యార్థులనే కానీ తండ్రి మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదలు ఇచ్చి నాయన కాపాడమని అడుగుతున్నాం తండ్రి. మీ దయరెక్కల చట్టన భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము నిత్య జీవం కొరకు నాయన ఈ ప్రయాణంలో తండ్రి నాయన ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా నాయన ఇక మాకు అందరికీ కూడా తండ్రి నీవే నాయన, మా కాపరపు నీవే నాయన, మా ప్రధాన కాపరపు నీవే తండ్రి నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ప్రతి విషయంలోనూ మీరు తోడై ఉంచండి అయ్యా. మీ సన్నిధి తోడై ఉంచండి అయ్యా. ఇగో తండ్రి మేము బుద్ధిగల కంజికల వలె తండ్రి మేమందరము కూడా తండ్రి సిద్ధపడి తండ్రి పరలోకపు కణానికి నడిచే ఈ మార్గంలో తండ్రి నాయన మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధులుగా ఉండినట్లు తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి కుటుంబాల కొరకు తండ్రి ప్రార్థన చేయడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఆయన. ఇదిగో అవరగాడు ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని కూడా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచండి ఆయన. వారి కుటుంబాలకు తండ్రి మెండైన దీవులతో నింపండి నాయన. ఇగోనైనా తండ్రి అవరగాడు ఛానల్లో సబ్స్క్రైబర్ ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ ప్రార్థన విడిచున్న ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా ఆ బాధలన్నిటి నుంచి విడిపించండి ఆయన. ఇక సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి ఇంకేనైనా మొబైలే కానీ తండ్రి టీవీ సీరియల్సే కానీ నేత్రాసలే కానీ నాయన ఇక మనుషులను నాయన పాతాళానికి తీసుకుని వెళ్ళిపోయి తండ్రి సాతాన్ అగ్నిమానంగా ఈ నేత్రాశ ఉన్న తండ్రి అటువంటి నేత్రాశలో పడిపోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధులు మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. ఇక ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ శాంతిని, సమాధానాన్ని దయచండి ఆయన. అయ్యా ఇక నాయన మీ సేవకులందరూ వాక్యము చెప్పడానికి కావలసినటువంటి నాయన జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించండి ఆయన. సేవకుల కుటుంబాలన్నింటిలోనూ తండ్రి మీ కంచేసి కాపుదలం అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇక్కడ సంఘములలో కానీ మీ ఉద్దేశములలో కానీ తండ్రి ఐక్యత దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి బంధకాల్లో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అనేకులు నాయన వ్యసనాలైనటువంటి బంధకములు ఉన్నారు నాయన. అనేకులు అప్పులనే బంధకాలలో ఉన్నారు నాయన. అనేకులు తండ్రికోనైనా భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేదైనా, భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయనైనా. అటువంటి కుటుంబాలన్నీ కూడా తండ్రి విడిపించండి నాయనా. నాకు మీకు విడుదల దయచేసే దేవుడవు నీవే, మాకు విడుదల దయచేసే దేవుడవు నీవేనైనా. నీవు తప్ప మమ్మల్ని విడిపించే నాదుడు లేడయ్యా. అలనాడు ఐగుప్త దేశం నుండి ఇజ్రాయెల్ని ఏ విధంగా విడిపించావో ఇట్టి బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించయ్యా. నయ్యా సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటున్నామయ్యా. నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదు
అనాథుడు లేడయ్యా. అయా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. అయా దుష్టుడు చేస్తున్నటువంటి నాయన గలిబిల్ని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ఇగో నాయన ప్రతి ఒక్కరము తండ్రి సార్వత్రిక సంఘంలో మేమందరము కూడా తండ్రి ప్రేమ కలిగి ఉండినట్లు నాయన ఒకరి ఏళ్ళు ఒకరు నాయన కోపము రేపకుండా తండ్రి మాకందరికీ ప్రేమ కలిగి ఉండినట్లు నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన అన్నిటికంటే ప్రేమ గొప్పదని సెలవిస్తున్నావు కదా, అట్టి ప్రేమ తండ్రి మేము ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. అయా మాకందరికీ క్షమించే గుణం ఇవ్వండి అయ్యా. అయ్యా మా మీద ఎవరైనా తిరుగుబాటు చేసినను తండ్రి, మేము ఎవరిని మీదనను తండ్రి నాయన మేము ఏ విధంగా అరవకుండా తండ్రి మా నాలుక లోపరుచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మేమందరము కూడా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మాకందరికీ శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. యేసయ్యా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా నీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి మీకే మహిమనైనా. ఇదిగో తండ్రి ఇక డ్యూటీలకి, ఆఫీసులకి వెళుతున్నటువంటి బిడ్డల్ని కానీ, పనిపాట్లలో ఉంటున్నటువంటి బిడ్డల్ని కానీ, ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని కానీ ప్రతి ఒక్కరిని మీ దయరెక్కల చాటున తండ్రి భద్రపరచండి అయినా. వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించండి అయినా. ఇక విద్యార్థినీలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారి పరీక్షలు రాస్తుండగా తండ్రి మీ కృపా కావుదల దాయిచ్చండి నాయన. వారి కాలేజీలకి, స్కూల్కి పిల్లలు వెళ్ళి వస్తుండగా తండ్రి మీ సన్నిధి వరకు తోడించి మీ దయరెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అయా పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనతో ప్రార్థనతో అనుసరిస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అవరుగారు చాలా ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో ఉన్న ప్రతి సంఘాలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో తండ్రి వారికి అందరికీ తండ్రి నేను బుద్ధి, జ్ఞానము, వివేకము అనుగ్రహించి తండ్రి ఇగో పాలు తెరులు ప్రవహించే కనాన దేశానికి మమ్మల్ని అందరినీ నడిపించమని మీ సన్నిధులు, మీ దయరెక్కల చట్టం మమ్మల్ని భద్రపరచమని తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడ, నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.